అంటే అప్పుడు చేసుకున్నారంటే ఫస్ట్ మీ జెండర్ చేంజింగే కదా చేంజ్. కదా కాబట్టి ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా మీకు ఈ అవయవ మార్పిడి అంటే లేడీ డాక్టర్లు చేస్తారా, జెంట్స్ చేస్తారా? మోస్ట్లీ నేను చూసిన మట్టుకైతే జెంట్సే చేస్తారు సార్. మార్పిడి అన్నది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫెమినిటీ కోరుకుంటారు. నేను ఆడపిల్లను అని అన్నది అని అంటే నేను పుట్టక ఆడది కాకపోవచ్చు, ఒక అబ్బాయిలాగానే పుట్టాను. కాకపోతే నా హావభావాలన్నది నేను అన్నది ఒక అమ్మాయిలాగానే 100% ఉంటుంది. తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఫెమినిటీ నా లోపల ఎక్కువ ఉండాలి, నాకు జుట్టు ఉండాలి, ఫీమేల్ లాగా ఫెయిర్గా ఉండాలి, ఈ బియర్డ్ ముస్టాస్ అట్లాంటివి ఏం రాకూడదు అని అనుకొని ఆ తర్వాత నేను నా కమ్యూనిటీని కలిసినప్పుడు ఇట్లా సర్జరీ వల్ల అవన్నీ పోతుంది అన్న సజెషన్ చేసినప్పుడు సర్జరీస్ అనేవి చేసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే ఆశిస్తారు. ఓకే. సర్జరీ అనేది ఒక కఠినతరమైనటువంటి విషయం. చాలా దానికి అంటే నా దృష్టిలో 2 సమస్యలు. జెండర్ చేంజ్ కావడానికి డబ్బు కావాలి, నరకయాతన అనుభవించాలి. అంత డబ్బు ఖర్చు పెట్టి జెండర్ చేంజ్ చేసుకోవడం అవసరమా? డబ్బు అనే విషయానికి వస్తే సార్ మీరు అన్నట్టు చాలా కష్టమైన విషయం, కష్టమైన టాస్క్ అది. జెండర్ చేంజింగ్ అది చాలా అంటే నొప్పితో ఉంటుంది, బాధతో ఉంటుంది. అదంతా జనరల్గా బలవంతంగా మనం ఏదైనా చేస్తే బలవంతంగా నేను ఇప్పుడు మిమ్మల్ని సూదితో గుచ్చుతాను, మీకు నొప్పేస్తుంది. ఇష్టంగా అదే నేను సర్జరీ చేయించుకుంటున్నాను, నాకు నొప్పి వేయదు. అక్కడ నొప్పి బాధ అన్నది ఉండదు, ఇష్టమే ఉంటుంది. నేను ఒక అమ్మాయిలాగా పునర్జన్మ ఎత్తుతున్నాను, అమ్మాయిలాగా నేను మారుతున్నాను అన్న ఆతృత 41 రోజు మేము అనుభవించి ఆలోచించి నెక్స్ట్ ఆఫ్టర్ 41 డేస్ తర్వాత నేను అమ్మాయిలాగా ఇట్లా మారుతాను, ఇలా ఉంటాను అన్నది. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.